హాయ్ ఫ్రెండ్స్, నిన్న రాత్రి పీలేరులో ఒక సంఘటన జరిగింది. దాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఒక వ్యక్తి తిరుపతిలో బస్సు ఎక్కారు. పీలేరులో దిగడానికి బస్ టికెట్ తీసుకున్నారు. బస్సు అయితే పీలేరుకు వచ్చింది. ఆ వ్యక్తి పడుకొని ఉన్నారు బస్సులో. లేపడానికి కండక్టర్ ట్రై చేశారు. ప్యాసింజర్ పడుకున్నారు అని చెప్పేసి వాళ్ళైతే దిగిపోయారు. కానీ కండక్టర్ వెళ్ళి లేపడానికి ట్రై చేశారు. ఆయన అంతకీ లెగలేదు. చూస్తే ఆయన పడుకున్న సీట్లో పడుకున్నట్లు ఆయన ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి. చూస్తే ఆయన మాకు కూడా కొద్దిగా పక్కనూరే, తెలిసిన వ్యక్తే. తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి నైట్ 11 గంటల ప్రాంతంలో చూసి దాని తర్వాత అతని బాడీని ఇంకో దగ్గర రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి పంపించడం జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పరిస్థితులు అనేటువంటిది ఏ రోజు ఎలా ఉంటాయి ఎవరూ నిర్ణయించలేం. అన్ని రోజులు మంచిగా ఉండవు, అన్ని రోజులు చెడ్డగా ఉండవు. ఇప్పుడు ఆ వ్యక్తి తిరుపతిలో బయలుదేరి బస్ టికెట్ తీసుకున్నప్పుడు నేను ఇంక ఇంటికి వెళ్ళను అని చెప్పేసి అనుకుంటారా? ఇంటికి నేను క్షేమంగా వెళ్తానని చెప్పేసే కదా బయలుదేరింటారు అతను. సో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 సంఘటనలు యాక్సిడెంటల్ కేసులు చూశాను. కొంతమంది పాపం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డబ్బులు లేక చూపించుకోవడానికి ఇబ్బందులు పడిన వాళ్ళుగా నేను చూడడం జరిగింది. ఒక వ్యక్తి అయితే ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది క్యాన్సర్కి. ఆయనకి నేను గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరంగా నేను ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పేసి చెప్పాను. తెలిసిన వాళ్ళే మళ్ళీ అంటే జనరల్గా తీసుకోమని చెప్పాను. మాకెందుకులే, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకెందుకులే హెల్త్ ఇన్సూరెన్స్, నాకు అవసరం లేదు, చూసుకుందాంలే, మనం కొద్దిగా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళం కదా, ఎందుకులే ఇవన్నీ కట్టుకోవడం అన్నటువంటి దీంట్లో ఉండిపోయారు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతానికి అతనికి క్యాన్సర్ అటాక్ అవ్వడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. డబ్బులు లేనటువంటి పరిస్థితి, చాలా పేదరికం. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇంకా జరిగాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ వీడియో పెట్టాలని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే చాలామంది మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం కదా, మనకెందుకులే, ఆరోగ్యం బాగోలేనప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, లేదంటే మనకి ఏదైనా జరిగినప్పుడు ఫ్యామిలీ ఏదో విధంగా బతికేస్తుందిలే అనేటువంటి ధీమాతో ఉంటారు. అలా కాదు, మనం ఉన్నప్పుడే, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అలాగే మనం బాగున్నప్పుడే మన ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఒక యాక్సిడెంటల్ పాలసీ అయితే తీసి పెట్టుకోండి. దాని తర్వాత ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. మెయిన్ ఉండాల్సింది ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, దాని తర్వాత యాక్సిడెంటల్ పాలసీ. ఇవాళ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కంపెనీ మొత్తం ఆ డబ్బును భరించేది. ఇప్పుడు ఎవరైతే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళు కనుక యాక్సిడెంటల్ పాలసీలు తీసుకుంటే వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి వచ్చేది. ఒకవేళ ప్రాణాలు కోల్పోకపోయినా అంగవైకల్యం వచ్చినా ఎంత పర్సంటేజ్ అయితే అంగవైకల్యం వస్తుందో దానికి డబుల్ అమౌంట్ అయితే ఇస్తారు. ఒకవేళ ఆ 2 కాదు, ఏదో గాయాలైన దానికి అమౌంట్ ఇస్తారు. అలాగే బెడ్ రెస్ట్లో ఉంటే బెడ్ రెస్ట్ అయిన దానికి కూడా అమౌంట్ ఇస్తారు యాక్సిడెంటల్ పాలసీలో. సో ఈ విధంగా మనకి యాక్సిడెంటల్ పాలసీ చాలా ఇంపార్టెంట్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలామంది అయితే వీటి గురించి నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఒక యాక్సిడెంటల్ పాలసీ అయితే తీసుకోండి. అయితే నేను చెప్పేది ఒకటే, ఆన్లైన్లో మాత్రం తీసుకోకండి. డైరెక్ట్గా మీరు ఏజెంట్ ద్వారా మాత్రం తీసుకోండి. ఇప్పుడు నాలాంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారి ద్వారా మాత్రమే తీసుకోండి. ఎందుకంటే రేపు ఏదైనా మీకు క్లెయిమ్ ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్ కంపెనీ ద్వారా తీసుకున్నప్పుడు మనం కంపెనీని ఏం అడగలేం. కస్టమర్ కేర్ ఫోన్ చేయాల్సిందే, మాట్లాడుకోవాల్సింది. అదే మీరు ఏజెంట్ ద్వారా తీసుకుంటే ఏజెంట్ ఆ కంపెనీతోటి ఫైట్ చేసి మీకు ఆ క్లెయిమ్ అయినటువంటి సెటిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రస్తుతానికి మంచి ఆఫర్స్ తోటి మంచి లేటెస్ట్ ప్లాన్స్ అయితే వచ్చున్నాయి. మన వయసుకు తగ్గట్టు ప్రీమియం ఇప్పుడు ఏదైతే కడతామో అది అలాగే ఫ్రీజ్ అయిపోయేలాగా హెల్త్ ఇన్సూరెన్స్లో వచ్చినాయి ఆప్షన్స్. అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్లు వచ్చున్నాయి. సో ఇలాగ చాలా బెనిఫిట్స్ తోటి ఆఫర్స్ అయితే వచ్చున్నాయి. సో ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోకుండా ఉంటారో అలాంటి వారు, అలాగే యాక్సిడెంటల్ పాలసీ ఇంకా ఎవరైతే చేయించుకోకుండా ఉంటారో అలాంటి వారి కోసం నేను నాకు సంబంధించిన నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ ద్వారా పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను. అలాగే ఎవరైతే నాకు మొదటగా కాంటాక్ట్ చేస్తారో, ఫస్ట్ ఒక 10 మంది కస్టమర్స్ ఎవరైతే నాకు కాంటాక్ట్ చేసి పాలసీ తీసుకుంటారో వాళ్ళకి నేను ఒక స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్, నేను వచ్చినటువంటి ఈ నెల కాలంలో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు నేను చూసిన తర్వాత, ఈ హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వడాలు, యాక్సిడెంట్లు అవ్వడాలు, ప్రాణాలు కోల్పోవడాలు, క్యాన్సర్ రావడాలు, అనుకోకుండా బస్సుల్లో ప్రాణాలు కోల్పోవడాలు, ఇలాంటివన్నీ దగ్గర బంధువుల్లో ఇక్కడ తెలిసిన వాళ్ళలో చూసిన తర్వాత నేను ఈ ఆఫర్ అయితే మన వాళ్ళకి పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మన వాళ్ళలో డబ్బులు లేక తీసుకోలేని వాళ్ళు ఉంటారు పాపం. సార్ నెక్స్ట్ మంత్కు ఆ తర్వాత మంత్తో తీసుకుందాం, ప్రస్తుతానికి డబ్బులు లేదనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇమీడియట్గా తీసుకోండి. మీకు కావాలంటే నేను ఈఎంఐ ఆప్షన్ ఇప్పిస్తాను. అలాగే మీకు ఫోన్ చేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ 10 మంది నా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటారో ఈ వీడియో పెట్టిన తర్వాత
వాళ్ళకి నేను ఒక 1 మంత్ ఈఎంఐ కూడా నేనే కడతాను. కావాలంటే నేనే ఈఎంఐ కట్టి మీకు నేను పాలసీ చేయించిస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి కావాలంటే మీరు ఈఎంఐ కంటిన్యూ చేసుకోండి. ఆ బెనిఫిట్ కూడా మీకు నేను ఇస్తాను. ఎందుకంటే నా డబ్బులు పోయినా పర్లేదు, కానీ మీరు హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను ఇది పెట్టడం జరుగుతుంది. నాకు డబ్బులు ఎక్కువ అయిపోయితే కాదు, నేను మరొకరికి ఫస్ట్ నుంచి కూడా మనం హెల్ప్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ విధంగా కూడా హెల్ప్ చేద్దాము. మనకున్న దాంట్లో 10 రూపాయలు 1 రూపాయి పెట్టడంలో తప్పు లేదు. సో ఆ విధంగానే సరే హెల్ప్ చేస్తాను. ఫస్ట్ 10 మందికి మాత్రం నేను 1 మంత్ ఈఎంఐ అయితే నేనే కడతాను. దాని తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ విధంగా నేను పాలసీ అయితే చేయిస్తాను. సో గతంలో ఈఎంఐ తీసుకోవాలంటే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే సిబిల్ స్కోర్ ఇలాంటివి లేకుండా ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడ్డారో, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ప్రస్తుతానికి నేను డైరెక్ట్ ఈఎంఐ ప్రాసెస్ అయితే చేయిస్తాను. సిబిల్ ఇలాంటిది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. జస్ట్ మీకు మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, పాలసీ అయితే చేయించిస్తాను. సో పూర్తి డీటెయిల్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంటల్ పాలసీ కానీ మీకు డిస్ప్లేలో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. పూర్తి సమాచారంతో పాటు మంచి ఆఫర్స్ తోటి నేను మీకు పాలసీ అయితే చేయించిస్తాను.